Subscribe to Color Frames. ప్రపంచ కప్లో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ విలయ తాండవం చేశాడు. అనుకోకుండా జట్టులో స్థానం దక్కించుకున్న షమీ టోర్నీలో చివరి వరకు టీమిండియాకు అండగా నిలిచాడు. షమీ కేవలం 6 మ్యాచ్ల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 3 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. సెమీస్ లో న్యూజిలాండ్ పై 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ప్రపంచ కప్ చరిత్రలోనే 50కి పైగా వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ రికార్డులను షమీ సాధించాడు. మెగా టోర్నీ తర్వాత షమీ జట్టుకు దూరమయ్యాడు. ఫిట్నెస్ కారణంగా షమీ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నాడు. అయితే ప్రపంచ కప్ ఓటమి తర్వాత షమీ తొలిసారిగా ప్రపంచ కప్ లో ఓడిపోవడంతో దేశం మొత్తం నిరాశకు గురైందని అన్నాడు. ఆరంభం నుంచే ఎలా ఆడుతున్నామో చివరి వరకు అదే జోరును కొనసాగించి ఫైనల్లో విజయం సాధించేందుకు 100% ప్రయత్నించాం. కానీ చివరికి ఎక్కడ తప్పు చేశామో ఖచ్చితంగా చెప్పలేమని, ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ అని షమీ అన్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టుకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. శుభ్మన్ గిల్ 4 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ 47, విరాట్ కోహ్లీ 54 పరుగులతో ఇన్నింగ్స్ ను ఆదుకున్నారు. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ ఓవర్ లో రాంగ్ షాట్ కొట్టి రోహిత్ అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ హిట్ మ్యాన్ ఇచ్చిన క్యాచ్ ను ఓడిసి పట్టుకున్నాడు. మరోవైపు విరాట్ జాగ్రత్తగా ఆడుతూ భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేయగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ శ్రేయస్ అయ్యర్ ను అవుట్ చేసి ఆతిథ్య జట్టును మరో దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ భారత ఆశలను సజీవంగా నిలిపి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఒత్తిడి పెరగడంతో భారత్ కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ లో రాహుల్ 66 గౌరవప్రదమైన పరుగులు రాబట్టాడు. చివరకు భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆల్అౌట్ అయింది. 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కంగారులు ట్రావిస్ హెడ్ 137 పరుగులతో భారీ శతకం నమోదు చేసి ఆసీస్ కు భారీ విజయాన్ని అందించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.